హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శోభానల్ విత్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్. ఇంత పొద్దున్న వీడియో ఏంటా మై డెలివరీ తర్వాత మై మార్నింగ్ రొటీన్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ మన హెల్త్కి మంచిది అని దాని మీద లాంగ్ వీడియో తీస్తా అని మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇలాంటి హెల్తీ కంటెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శోభానల్ విత్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్. నేను మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ హాట్ వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఏంటివంటే ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్. ఇవి మన కాల్షియం లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. అవి మార్నింగ్ తీసుకున్న తర్వాత ఇంకా ఇవి పాలు, ఇది ప్యూర్ బఫెల్లో మిల్క్. అండ్ నెక్స్ట్ ఏంటంటే రాగి జావా. ఇది కూడా మనం బ్లడ్ లాస్ అవుతాం కదా డెలివరీ అప్పుడు, దాన్ని కవర్ చేసుకోవడానికి రాగి జావా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే రాగిలో ఐరన్ కంటెంట్ ఇంకా చాలా ఉన్నాయని మనకు డాక్టర్స్ చెప్తారు కదా. ఇది అంగన్వాడీ దగ్గర ఆశా వర్కర్లు వారందరూ వీటి గురించి మంచి విషయాలు చెప్తారు. నెక్స్ట్ రాగి జావా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ ఒక గ్లాస్ ఆఫ్ రాగి జావా అండ్ టిఫిన్. ఇంతకుముందు ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, అదే బాదం పప్పులు అండ్ వాల్నట్స్. ఇవి తీసుకున్న తర్వాత ఇవి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 6 months మనం హెల్త్ కేర్ తీసుకున్నాం అనుకో, తర్వాత మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఎవరైనా తెలుసుకోవాలి ఇలాంటి విషయాలు దాదాపుగా పెద్దవాళ్ళు మనకు తెలిసే చెప్తుంటారు. ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నా అని మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అని, తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది కదా అని వీడియో తీస్తున్నా. ఒక రాగి జావ కూడా రెడీ అయిపోయింది. కరెక్ట్ ఒక చిన్న బౌల్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఓకే ఒక గ్లాస్ మిల్క్ అండ్ ఒక గ్లాస్ రాగి జావ. అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ మీకు ఇడ్లీ అని దోశ, మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. కానీ మార్నింగ్ ఎంత ఎక్కువ తీసుకొని ఆ తర్వాత ఆఫ్టర్నూన్ అండ్ డిన్నర్ టైంలో తక్కువ తీసుకోవాలి ఫుడ్. మార్నింగ్ ఎంత తీసుకున్నా కొంచెం మనకి ఫుడ్కి గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ ఫ్యాట్ కూడా పెరగదు బాడీలో. ఓకే. అండ్ అవి కొంచెం చల్లారబెట్టుకుంటున్నా. నెక్స్ట్ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నా. అండ్ ఈ టైంలో కొంచెం నేను ఇంకా తినలేదు. ఇంకొకటి మీకు మర్చిపోయాను ఏంటి అంటే, ఇది నేను ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఏంటి అంటే జీలకర్ర, సోంపు, ఒకటి ఓమా, ఈ 3 కలిపి నేను పౌడర్ చేసుకున్నా. ఇవి ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి. ఈ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా డెలివరీ అయిన ప్రతి ఒక్క లేడీ ఫేస్ చేస్తుంది. డైజెషన్ అవ్వడానికి అండ్ మోషన్ ఫ్రీగా ఉండడానికి ఈ పౌడర్ మనకి చాలా యూజ్ అవుతుంది. ఒక స్పూన్ లేచిన తర్వాత ఒక స్పూన్ తీసుకోవాలి. అండ్ నైట్ పడుకునే ముందు ఒక తీసుకోవాలి. అండ్ మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా వెచ్చాలు అని, ఆ వెచ్చాలు కూడా మార్నింగ్ అండ్ నైట్ తీసుకోవాలి. అవి 1 month వరకే తీసుకుంటారు. నేను అందుకే ఫస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాను అండ్ మీకోసం కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే. అవి వెచ్చాలు అనేవి ఏంటి అంటే, మా సైడ్ ఎక్కువ వాటితోని బ్యాక్ పెయిన్ రాకుండా అండ్ బోన్స్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా యూజ్ అవుతుంది. అవి దంచి పొడి చేసి దానిలో కొంచెం హనీ మిక్స్ చేసి దాన్ని రౌండ్ లాగా చుట్టి వేసుకుంటారు. అది నాకు చాలా యూజ్ అయింది. అందుకే నేను ఇంత తొందరగా ఆఫ్టర్ 2 months నేను అన్ని పనులు చేసుకుంటున్నాను. 1 month నుండి స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు అన్ని పనులు, పిల్లల్ని చూసుకోవడం అన్నీ స్టార్ట్ చేశాను. దాని మాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ఫుడ్ కూడా చాలా ప్రాపర్గా తీసుకోవాలి. అస్సలు మిస్ చేయకూడదు ఈ టైంలో. 6 months వరకు నేను చెప్పాను కదా, ఇవే చాలు. మీకు వీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. డెలివరీ అయిన వాళ్ళకి, ఏదైనా బ్యాక్ పెయిన్ వచ్చిన వారికి చాలా హెల్ప్ అవుతుంది. నడుం కొట్టి ఎలాగో మనకు బ్యాక్ పెయిన్ రాయకుండా ఉండడానికి ఇవి చాలా. ఒకవేళ మీ స్పెషల్గా దీని మీద ఒక వీడియో చేయాలంటే నాకు కామెంట్ చేయండి. మీకోసం
మా అమ్మ వాళ్ళు నాకు తయారు చేసి పంపించారు కాబట్టి నేను కంపల్సరీ మా ఇంటికి వెళ్ళి మరి దాని మీద ఒక వీడియో తీస్తాను. ఇప్పుడు నెక్స్ట్ అదే జీలకర్ర సోంపు ఓమా అని మిక్స్ చేసుకున్నా కదా, ఆ పౌడర్ని వేసుకుంటున్నా. మార్నింగ్ తీసుకోవాలి ఇంకా మంచిది. మీకు ఈ వీడియో మీకు చూపెట్టాలని నేను ఇప్పుడు తీసుకుంటాను. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ తీసుకోవాలి. ఓకే, ఇవన్నీ తీసుకుంటే మనకి బాడీకి కావాల్సిన మినిమం విటమిన్స్ ఏవైనా మనం లాస్ అవుతాం కదా డెలివరీ టైంలో, అప్పుడు చాలా యూస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఆల్మండ్స్ తీసుకుంటున్నా. స్పెషల్గా మీకోసం అని ఈ వీడియో చేశాను. మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్ తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత జావా, నెక్స్ట్ మిల్క్, ఇవి చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ డెలివరీ టైంలో మనం ఎంత హెయిర్ లాస్ అవుతాం అండ్ స్కిన్ అంత ఎంత డ్యామేజ్ అవుతుంది అండ్ ఇంకా మన బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఇట్లాంటి హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొన్ని కామెంట్స్ కానీ లైక్స్ కానీ నాకు కొంచెం బూస్టప్ ఇస్తాయి. మీకు అలాంటివి ఏమన్నా కొంచెం నేను యూజ్ చేసి పాతకాల పద్ధతులే అంటే పెద్దవాళ్ళు చెప్పినవి ఎక్కువ వాడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే కాల్షియం ట్యాబ్లెట్స్ మాకు ఒక 1 మంత్ వరకు కాల్షియం అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్ ఇచ్చింది. కాల్షియం ట్యాబ్లెట్స్ ఒక 6 మంత్స్ వరకు యూజ్ చేయాలని చెప్పారు డాక్టర్. ఓకే, అవి మధ్యాహ్నం వేసుకుంటున్నాను. 6 మంత్స్ వరకు యూజ్ చేసాం. ఓకే, అవి 6 మంత్స్ అయితే మన కేర్ మనం తీసుకోవాలి. తర్వాత ఇగ్నోర్ అంటే ఇగ్నోర్ చేయకూడదు మన హెల్త్ని, కానీ అప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మాత్రం మన హెల్త్ని అసలు ఇగ్నోర్ అనేది చేయకూడదు అసలు. ఎంత అంటే చెవిలో కాటన్ కూడా పెట్టుకున్నా కదా, అది సమ్మర్ అయినా రైనీ సీజన్ అయినా వింటర్ అయినా ఏ సీజన్లో అయినా కానీ దానికి నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎక్కువ సమ్మర్లో చెవుల కాటన్ పెట్టుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే అప్పుడు మొత్తం వేడిగా ఉంటుంది, చికాకు ఉంటుంది కాబట్టి ఇగ్నోర్ చేస్తారు. కానీ ఇగ్నోర్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మీరు ఇడ్లీ, దోశ ఇలాంటివి బ్రేక్ఫాస్ట్లో ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకొకటి ఫ్యాట్ ఎలా తగ్గాలి దానికి కూడా మీకు వీడియో చేస్తాను, మీరు కామెంట్ చేసి చెప్తే. ఓకే, నాకైతే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అంత రెసిపీస్ అన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి. చూసారా, మార్నింగ్ ఇవి లేసి చేసి తింటుంటే ఆ ఫీల్ వేరబ్బా. కానీ నిద్ర ఉండదు ఈ టైంలో, ఎందుకంటే పిల్లలతో మనం సతాయిస్తారు కాబట్టి నిద్ర ఉండదు. కానీ అయినా సరే తిని అయినా రెస్ట్ తీసుకోవాలి. ఓకే, మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.